కాన్వర్సేషన్స్ అనొచ్చు, గ్లిమ్స్ బైట్స్ అనొచ్చు. ఎలా సో జాక్ మూవీ రిలీజ్ అయింది కదా, ఇంతకుముందు మేము సిద్ధు జొన్నలగడ్డతో బీబీసీ కోసం చేసినప్పుడు చిన్న ఇంటర్వ్యూ గ్లిమ్స్ పాయింట్స్ని ఇక్కడ వేస్తున్నాను. దాంతోపాటు వైష్ణవి చైతన్యం చేసినప్పుడుది కూడా కలిపి వేస్తున్నాను అనమాట. ఐ హోప్ యూ ఎంజాయ్. అంటే ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ అయ్యింది కదా, సో సెకండ్ పార్ట్ చేసినప్పుడు ఇంకా అదే లెవెల్లో ఉండాలి, అంతే బాగుండాలి అనే ఒక థాట్తో స్టార్ట్ చేసాము. దట్ వాజ్ మై ఫీలింగ్, టు బి ఆనెస్ట్. ముందు రికార్డ్ చూసుకుంటే చాలా సీక్వెన్స్లో వచ్చినవన్నీ కొన్ని డిజాస్టర్స్ అవ్వటం, బిలో యావరేజ్ అలా ఆడే కదా. అంటే నా ఫీలింగ్ ఏంటంటే ఆ రికార్డులో మనం పడకుండా ఉండాలనేది నా ఫీలింగ్ అండి. హోపింగ్ ఫర్ ద బెస్ట్, ఆప్టిమిస్టిక్ అన్నమాట. November 15 నుంచి మేము పుష్ చేసింది Feb 9th. మీరు అడగచ్చు ఎందుకు అన్ని మధ్యలో 4 months డిఫరెన్స్ ఎందుకు ఇచ్చారు, 3 months డిఫరెన్స్, 4 months ఉంది. ఎందుకంటే November is not a great month అండి. December was full, సంక్రాంతి Jan was full. నెక్స్ట్ దొరికిన డేట్ ఇమీడియట్ గా Feb 9th మాకు. ఇట్స్ అ గుడ్ ఫిల్మ్ ఫర్ షూర్. ఎంత గుడ్ వెరీ గుడ్ ఎక్సలెంట్ ఆ డిగ్రీ ఎంత అవుతుంది అనేదే చూడాలి అంతే. డీజే టిల్లు ఇక్కడ నిలబెట్టిందంటే ఇక్కడ నిలబడుతుందా, ఇక్కడ వెళ్తుందా, ఇక్కడికి వెళ్తుందా, అది కూడా ఉంది కదా పాసిబిలిటీ. సో అది సిద్ధుది ఇండివిజువల్గా చేసినప్పుడు, ఇది వైష్ణవిది చేసినప్పుడు. సో మొత్తానికైతే జాక్ మూవీ అనుకున్నంత సక్సెస్ అవ్వలేదు, ఫ్లాప్ అయింది కదా. బట్ అంటే ఎవ్రీ మూవీ రిలీజ్ అయిన ప్రతి మూవీ హిట్ అవ్వాలని లేదు, అలానే ఫ్లాప్ అవ్వాలని లేదు. బట్ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ అ బిజినెస్ కాబట్టి బిజినెస్ పాయింట్లో చూస్తే బెస్ట్ అందరికీ ఫ్యాన్ వార్లు అవి ఇవి కాకుండా. సో ఇది ఇవాల్టి వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకు ఇంకెలాంటి కాంటెంట్ వేస్తే బాగుంటుంది అనిపిస్తే కనుక కమెంట్ అండ్ లెట్ మీ నో.